అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా మన ఇండియన్ హిస్టరీలో కూడా చూస్తే ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున విమాన ప్రమాదం జరిగినటువంటి దాఖలాలు లేవు. మనం రీసెంట్ గా చూసాం, ఇటు ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ వాతావరణంగా పరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకొని అకస్మాత్తుగా 10,000 మీటర్ల దిగువకు వచ్చి ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి పరిస్థితి రీసెంట్ గానే జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం చూస్తుంటే ఈ విమాన ప్రమాదాల వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, ఆ విమానంలో ఉన్నటువంటి లోపం కారణంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఈ విమాన ప్రయాణాలన్నింటినీ కంట్రోల్ చేసేటువంటి సంస్థ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్. సో దీనికి సంబంధించి అఫీషియల్ ఒక అథారిటీ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ ఆ విజువల్స్ కనుక చూస్తే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉంటుందని మనకు అంచనాలు వస్తున్నాయి. రైట్. అయితే వేరే కోణంలో కూడా ఎందుకు ఆలోచించకూడదు అనే అభిప్రాయం కూడా చాలా మంది నుంచి వస్తున్న పరిస్థితి చూస్తున్న వెంకటేష్. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు స్పెక్యులేట్ హియర్. ఎందుకంటే మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ అది టేక్ ఆఫ్ అవుతుంది అంటే కనుక దాని వెయిట్ బ్యాలెన్సే కావచ్చు, లేదంటే V1 VR అంటూ ఉంటారు టెక్నికల్ టర్మ్స్, అది వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, ఇంజిన్ అవ్వచ్చు, అలాగే రన్వే లెంత్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బేరీజు వేసుకునే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. బట్ ఇంత సడన్గా కూలిపోయిందంటే కనుక వాట్ కుడ్ బి ద రీజన్? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉందా? ఐ నో ఇట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ దిస్. ఖచ్చితంగా ఈ విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో ప్రధానంగా ఇటు ఢిల్లీ సహా మిగిలినటువంటి అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం టెంపరేచర్ లెవెల్స్ దాదాపు 50-49 డిగ్రీల వరకు రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి. 45 అఫీషియల్ రికార్డ్ అవుతే దాని ఫీల్ 50 డిగ్రీల వరకు కూడా ఉంది. సో విపరీతమైనటువంటి వేడి వాతావరణం ఉంది. దాని కారణంగా విమానంలో ఏమైనా సాంకేతిక లోపం తలెత్తి అది ప్రమాదానికి దారి తీసిందా, లేకుంటే ఆ విమానంలోనే ఏమైనా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయా, లేదంటే పైలట్ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారన్నది మనం వేచి చూడాలి. సో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి డ్రీమ్ లైనర్ అంటే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ బౌండ్ ఫ్లైట్స్ అంటే అనేక రకాల సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ కు మాత్రమే ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేటువంటి అవకాశాన్ని ఇస్తారు. సో అలాంటి అనుభవం ఉన్నటువంటి పైలట్లని ఇక్కడ వినియోగిస్తారు. కాబట్టి సో ఇలాంటి విమానం ఎలా కూలిపోయింది అనేటువంటి ఒక అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. సో ఈ ఘటన నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఉన్నటువంటి విమానం కూలినటువంటి ప్రాంతంలో పూర్తిగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సర్వైవర్స్ కోసం వెతుకుతున్నారు. సో వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఘటన మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో జరిగిందని చెప్తున్నారు. సో ఈ ఘటన గురించి సంబంధించి తెలుసుకున్న వెంటనే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు, సీఎంతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మన అఫీషియల్ స్టేట్మెంట్ కోసం అయితే ఇంకా ఎదురు చూడాల్సి ఉంది. ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని చూస్తే చాలా భీతావహంగా ఉంది. పెద్ద ఎత్తున భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైనటువంటి నల్లటి పొగ కమ్ముకున్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి రెసిడెన్షియల్ ఏరియాకు చాలా సమీపంలో పడింది. సో అదృష్టవశాత్తు రెసిడెన్షియల్ ఏరియాలో పడి ఉంటే దీని యొక్క ప్రమాద తీవ్రత మరింత పెరిగి ఉండేదిగా మనకు కనబడుతుంది. ఖచ్చితంగా ఇటీవల కాలంలో ఈ విమానయాన చరిత్రలో ఇంత పెద్ద ఘటన అయితే ఇటీవల కాలంలో జరగలేదు. హరి, ఖచ్చితంగా చెప్పచ్చు వెంకటేష్, ఇటీవల కాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఈ ఫ్లైట్ మెయింటెనెన్స్ గురించి కానీ మీరు చెప్పినట్టుగా ప్యాసింజర్ మేనిఫెస్ట్ కానీ ఇంకా ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది వెంకటేష్? సో అధికారులు దానిపైన సమాయత్తం అయి ఉన్నారు అనుకోవచ్చా? అండ్ సెకండ్ థింగ్, ఈ ఫ్లైట్ అంటే లండన్ నుంచి అహ్మదాబాద్ వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణమా? ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినప్పటికీ ఇది ఆన్ అండ్ ఆఫ్ అంటే వస్తూ వెళ్తూ కూడా ఉంటాయి, దాని మధ్య కేవలం గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఇది ఎప్పుడు వచ్చింది అహ్మదాబాద్, మళ్ళీ ఇది తిరుగు ప్రయాణమా, వచ్చేటప్పుడు ఏదైనా సాంకేతిక లోపం ఏదన్నా కనిపించిందా అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా అంటే ప్రస్తుతం అయితే కేవలం జరిగినటువంటి ప్రమాద స్థలంలో ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వారిని రక్షించేటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సో ఆ మంటలు మరి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ముందుగా అక్కడ అగ్నిమాపక వాహనాలను పంపి ఆ పరిస్థితి అంతా కూడా కొంత కూల్ డౌన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. డీజీసీఏ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ లో ఖచ్చితంగా ఈ పైలట్లు మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే దానికంటే ముందే
ఫ్లైట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ షీట్ అంతా కూడా DGCA తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్ని వివరాలు కూడా మనకు త్వరలోనే అందుబాటులోకి వచ్చేటువంటి Right, అవకాశం వెంకటేష్. కనబడుతుంది. సో డెఫినెట్ గా ఒక ఫెయిల్యూర్ కారణంగా, ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా లేకుంటే పైలట్ ఫెయిల్యూర్ కారణంగా ఇంత ప్రమాదం జరిగిందా అనేది ఎంక్వైరీలో బయటపడే అవకాశం మనకు కనబడుతోంది. ఆల్రైట్